Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. 5 రోజులు మాత్రమే ఉందమ్మా. లాస్ట్ 5 days. You need to hurry up. If you are planning to join our UPSC courses, you have only 5 days left. ఎందుకంటే 16th July నుంచి ఫీజుని 70,000 చేస్తున్నాము. దేనికమ్మా? ఆన్లైన్కి. యూపీఎస్సీ ఆన్లైన్ ఫీజు 70 అవుతుంది, యూపీఎస్సీ ఆఫ్లైన్ ఫీజు 80 అవుతుంది. ప్రజెంట్ 70,000 ఉంది ఆఫ్లైన్, and it will become 80,000. So across all categories we are increasing the fee by 10,000. So whoever is planning to join, వాయిదా వేయకుండా 15th July లోపు జాయిన్ అయిపోండి. జాయిన్ బిఫోర్ 15th July లోపే మీరు జాయిన్ అయిపోతే మీకు పాత ఫీజుకే వచ్చే అవకాశం ఉంటుంది. ఏవైనా డౌట్స్ ఉన్నా, డెమో చూడాలన్నా మేడంకి కాల్ చేయండి. మనం అందించే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి అండ్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. సో మీరు ఒకేసారి ఫుల్ పేమెంట్ చేయక్కర్లేదు. కేవలం 5,000 రూపీస్ పే చేస్తే అడ్మిషన్ మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఎవ్రీ మంత్ అదే డేట్ను 5,000 పే చేసుకుంటూ మీరు వెళ్ళిపోవచ్చు. మంచి ఆపర్చునిటీ, డోంట్ మిస్ దిస్. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ కోసం చూసే వాళ్ళు కూడా పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ ఆఫర్ చేస్తున్నాం. రికార్డెడ్ అండ్ లైవ్ అండ్ రికార్డెడ్ 2 మోడ్స్లో వస్తుంది. దీనిపైన కూడా మనకి 5,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. దీనికి కూడా మనకి 15th July డెడ్ లైన్. 15th July తర్వాత ఇక్కడ కూడా 5,000 రూపీస్ ఫీజు పెరుగుతుంది. ఫీజు 5,000 పెరుగుతుంది. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే 15th July లోపు ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. అన్ని ఆప్షనల్స్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. మీరు ఒక ఆప్షనల్ నుంచి ఇంకో ఆప్షనల్కి స్విచ్ అవ్వాలన్నా సరే మనం ఆ అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తాం. ఎటు నుంచి ఎటైనా సరే మీరు చేంజ్ అవ్వవచ్చు. ఏపీ పిఎస్సి, తెలంగాణ పిఎస్సి మీ అందరికీ తెలిసిందే. స్టేట్ పిఎస్సికి నోటిఫికేషన్ టీఎస్పిఎస్సికి ఆల్రెడీ వచ్చేసింది, ఏపీ పిఎస్సికి రాబోతుంది. సో గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా సువర్ణ అవకాశం. ఎందుకంటే మన దగ్గర ఫీజులు చాలా ఎఫోర్డబుల్గా ఉంటాయి అండ్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో మీకు 4 ఆప్షన్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం. గ్రూప్ 1 తీసుకుంటే మీకు లైవ్ అండ్ రికార్డెడ్ ఒకేసారి పే చేస్తే 35,000 వస్తుంది. అలాగే గ్రూప్ 1 ఓన్లీ రికార్డెడ్ ఆప్షన్ తీసుకుంటే 30,000కి, బోత్ తెలంగాణ అండ్ ఏపీ రెండింటికి సేమ్. గ్రూప్ 2 ఓన్లీ రికార్డెడ్లోనే ఆఫర్ చేస్తున్నాం. వీఆర్ నాట్ ఆఫరింగ్ లైవ్ హియర్. ఇది మీకు 12,000 రూపీస్కి అందిస్తున్నాం. అలాగే వీ హ్యావ్ స్పెషల్ ఆఫరింగ్స్ కాల్డ్ ఏపీ ప్యాక్ అండ్ తెలంగాణ ప్యాక్. ఏపీ ప్యాక్, తెలంగాణ ప్యాక్లో ఏమొస్తాయి మనకి? ఏపీ ప్యాక్లో ఏపీ, తెలంగాణ ప్యాక్లో తెలంగాణ జోగ్రఫీ, ఏపీ ప్యాక్లో ఏపీ, తెలంగాణ ప్యాక్లో తెలంగాణ ఎకానమీ, ఏపీ ప్యాక్లో ఏపీ, తెలంగాణ ప్యాక్లో తెలంగాణ హిస్టరీ. వీటితో పాటు ఏపీలో బైఫర్కేషన్ వస్తుంది అండ్ తెలంగాణలో తెలంగాణ మూవ్మెంట్ వస్తుంది. సో మీకు 4 సబ్జెక్ట్స్ వస్తాయి. సో ఓన్లీ స్టేట్ స్పెసిఫిక్ కంటెంట్ కావాలి అనుకునే వాళ్ళు యూ కెన్ గో ఫర్ ఏపీ ప్యాక్ ఆర్ టీఎస్పిఎస్సి ప్యాక్. అదర్వైజ్ యూ కెన్ గో ఫర్ ఫుల్ కోర్స్. ఫుల్ కోర్స్లో ఇవన్నీ కలిపి వచ్చేస్తాయి అన్నమాట. సో దీనికి మీకు 31st July వరకు టైం ఉంది జాయిన్ అవ్వడానికి. సో కాకపోతే మీకు టైం జాయిన్ అవ్వడానికి ఉందనేది కాదు మీరు చూడాల్సింది, ప్రిపరేషన్ టైం తక్కువ ఉంది కాబట్టి ఎర్లీగా జాయిన్ అయ్యి డిలే చేయకుండా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి లేదా మన వెబ్సైట్ని విజిట్ చేసి మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్దర్. సో ఇది ఇవాల్టి ఎడిటోరియల్. ద టైటిల్ సేస్ ది అప్రైజింగ్. అప్రైజింగ్ అంటే మీకు తిరుగుబాటు అనే మీనింగ్ వస్తుంది. ప్రజల్లో వచ్చే తిరుగుబాటు. ఎక్కడ జరిగింది ఇది? శ్రీలంకలో. సో శ్రీలంకలో తిరుగుబాటు అనేది జరుగుతుంది. ప్రజలందరూ బాగా అప్సెట్ అయి ఉన్నారు ప్రభుత్వం పట్ల. అధ్యక్షుడు భవనాన్ని ముట్టడించారు, తన స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టారు. సో చివరికి శ్రీలంక అధ్యక్షుడు దేశాన్ని వదిలి పారిపోయే పరిస్థితి వచ్చింది. దేశ ప్రధాని ఇంటికి నిప్పంటించారు. సో శ్రీలంకలో చాలా జరుగుతున్నాయి. అయితే శ్రీలంకలో ఏం జరుగుతోంది, శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్ గురించి నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్ని. సో ఈ వీడియో వచ్చేసి మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పెడతాను. టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ అయిపోండి. సో లింక్ అనేది మీకు కామెంట్స్లో ఉంటుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ కామెంట్ సెక్షన్ మీకు లింక్ ఉంటుంది. అలాగే ఈ ఎకనామిక్ క్రైసిస్ ఇవాళ డిస్క్రిప్షన్లో కూడా నేను పెడుతుంటాను.
ఈరోజు యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఎకనామిక్ క్రైసిస్ వీడియో ఉంటుంది. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ద వీడియో కంప్లీట్లీ. ఎందుకంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1 అవర్ పడుతుంది. నేను సంక్షిప్తంగా మీకు క్లుప్తంగా చెప్పాను. ఒక హాఫ్ అన్ అవర్లో డీటెయిల్డ్గా ఎండ్ టు ఎండ్ అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ దిస్ కంప్లీట్లీ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్. A formal process should bring in change in Sri Lanka and not a public uprising. శ్రీలంకలో ప్రభుత్వంలో మార్పు కోరుకుంటుంది ప్రజలు. సో అధ్యక్షుడు రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఆ మార్పు అనేది ప్రజల తిరుగుబాటు వల్ల బై ఫోర్స్ అప్పటికప్పుడు తొందరపాటు నిర్ణయంగా ఉండకూడదు. ఒక ఫార్మల్ ప్రాసెస్ ప్రకారం జరగాలి, సిస్టమేటిక్గా జరగాలి. పబ్లిక్ అప్రైజింగ్ వల్ల అప్పటికప్పుడు తీసుకుంటే అది తొందరపాటు నిర్ణయం అవుతుంది. తొందరపాటు నిర్ణయం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కాదు కదా, ఇంకా పెరిగి పెద్దదయ్యే అవకాశం కూడా ఉంటుంది అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. పబ్లిక్ ర్యాత్ ఈజ్ పేవింగ్ ద వే ఫర్ మొమెంటస్ చేంజెస్ ఇన్ శ్రీలంక. ర్యాత్ అంటే కోపం, యాంగర్. ప్రజలకున్న ఈ విపరీతమైన ఆగ్రహం అంటాం, పెద్దది ప్రజాగ్రహం. ఈజ్ పేవింగ్ ద వే ఫర్ మొమెంటస్ చేంజెస్. మొమెంటస్ అంటే ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్, అంటే గొప్ప గొప్ప మార్పులకి ప్రజాగ్రహం అనేది దారి వేస్తుంది అని అర్థం. ది ఆన్గోయింగ్ ప్రొటెస్ట్స్, ఆన్గోయింగ్ అంటే ప్రస్తుతం జరుగుతున్న, ప్రొటెస్ట్ అంటే నిరసనలు, ఎగ్నెస్ట్ ది ప్రెసిపిటస్ ఫాల్ ఇన్ ది ఐలాండ్ నేషన్స్ ఎకనామిక్ ఫార్చ్యూన్స్ హ్యావ్ రీచ్డ్ ఎ క్రెసెండో. ప్రెసిపిటస్ అంటే అర్థం ఏంటి? సడన్గా, ఒక్కసారిగా పడిపోవడం. ఫాల్ అంటే పడిపోవడం, ప్రెసిపిటస్ అంటే సడన్గా పడిపోవడం, ఒక్కసారిగా స్టీప్ ఫాల్ అంటాం. ఏంటి, ఏ విషయంలో? ఇన్ ది ఐలాండ్ నేషన్స్ ఎకనామిక్ ఫార్చ్యూన్స్, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ పరిస్థితులు అనేవి ఒక్కసారిగా పడిపోయాయి. ఒక దేశం, చక్కగా ఉన్న దేశం ఇప్పుడు అప్పులు తీసుకొని చెల్లించలేని పరిస్థితిలో పడిపోయింది. ఆర్థికంగా వాళ్ళ పరిస్థితులు ఏమాత్రం బాలేవు, వాళ్ళ అదృష్టం అనేది ఏమాత్రం బాలేని పరిస్థితికి వచ్చేసింది. ఈరోజు విపరీతంగా పడిపోయింది. సో దానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు వ్యక్తపరుస్తూ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాట్లు అనేవి ఏమైపోయాయి? ది రీచ్డ్ ఎ క్రెసెండో. క్రెసెండో అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. క్రెసెండో ఈజ్ నథింగ్ బట్ ఒక మ్యూజికల్, మీరు ఎప్పుడైనా సరే ఆర్కెస్ట్రా కానీ ఏదన్నా కన్సర్ట్ కానీ చూసినప్పుడు స్లోగా మ్యూజిక్ స్టార్ట్ అయ్యి ఫైనల్గా ఒక పర్టికులర్ రేంజ్ దగ్గర ఆపేస్తారు. అంటే అంతవరకు హై లెవెల్కి తీసుకెళ్ళి అక్కడ ఆపుతారనమాట. దాన్ని క్రెసెండో అంటాం. సో రియల్ లైఫ్లో మీరు క్రెసెండో అంటే మీనింగ్ ఏం తీసుకోవచ్చు? ఏ సిచ్యువేషన్కైనా క్లైమాక్స్ లాగా. అంటే సిచ్యువేషన్ చిలికి గాలివాన అయిందంట, అప్పుడు గాలివాననికి క్రెసెండో అవుతుంది. అంటే ఫైనల్ స్టేజ్, ఒక ఇంటెన్సిటీ పెరిగి ఫైనల్గా ఇంతవరకు వెళ్ళింది. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది? దేశ అధ్యక్షుడిని తరిమేసేంత వరకు వెళ్ళింది. అంతకంటే చేయడానికి ఏముంది? సో అందుకే ఏమన్నారు ఇక్కడ, ఈ ప్రొటెస్ట్ అనేవి దే రీచ్డ్ ఎ క్రెసెండో, ఫైనల్ స్టేజ్కి వెళ్ళాయి, క్లైమాక్స్కి వెళ్ళాయి, ఇంటెన్సిటీ పెరిగి ఆ ఫైనల్ స్టేజ్కి వచ్చింది అనే మీనింగ్ అనమాట. ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స whose secretariat was overrun by thousands of people. చూసారా, ఆయన యొక్క సెక్రటేరియట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వెళ్ళి స్ప్రెడ్ మొత్తం ఆక్యుపై చేస్తారు. ఓవర్ రన్ అంటే అర్థం ఏంటి? ఆక్యుపై. స్ప్రెడ్ అండ్ ఆక్యుపై అనే మీనింగ్ వస్తుంది. ఒక ప్లేస్ని ఎక్కువ మంది వెళ్ళి ఆక్యుపై చేయడాన్ని ఓవర్ రన్ అంటారు. ఈ సెక్రటేరియట్ని వేల కొద్ది ప్రజలు వెళ్ళి ఆక్యుపై చేసేసారు. అండ్ ఈజ్ అఫీషియల్ రెసిడెన్స్ ఆక్యుపైడ్ బై బాయిస్టరస్, బాగా గోల చేస్తున్న ప్రొటెస్టర్స్ అంటే నిరసనకారులు అఫీషియల్ రెసిడెన్స్ని కూడా ఆక్యుపై చేసేశారు. ప్రైమ్ మినిస్టర్ రనిల్ విక్రమసింఘే హూజ్ ప్రైవేట్ రెసిడెన్స్ వాజ్ సెట్ అ బ్లేజ్, అంటే దానికి నిప్పు పెట్టేశారు. రనిల్ విక్రమసింఘే యొక్క ప్రైవేట్ హౌస్కి, సొంత ఇల్లుకి నిప్పు పెట్టేశారు. అధ్యక్షుడి భవనాన్ని, సెక్రటేరియట్ని ముట్టడించారు. సో వీళ్ళిద్దరూ హ్యావ్ బోత్ ఎక్స్ప్రెస్ రెడీనెస్ టు రిజైన్. మేమిద్దరం రిజైన్ చేస్తామని వాళ్ళిద్దరూ రెడీగానే ఉన్నారు. మేమేం రిజైన్ చేయమని అనట్లేదు. దే ఆర్ సేయింగ్ దే విల్ రిజైన్. ఎప్పుడో చేసి ఉండాలి అధ్యక్షుడు, చేయకుండా వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చెయ్యక తప్పని పరిస్థితులు వచ్చాయి. మిస్టర్ రాజపక్స, ద మెయిన్ టార్గెట్ ఆఫ్ పీపుల్స్ అన్బ్రిడిల్డ్ యాంగర్, హ్యాస్ కన్వేడ్ హిజ్ విల్లింగ్నెస్ టు రిజైన్ ఆన్ July 13. అన్బ్రిడిల్డ్ అంటే అన్కంట్రోల్డ్, అన్రెస్ట్రిక్టెడ్, అసలు కంట్రోల్ లేని, ప్రజలకి విపరీతమైన అన్కంట్రోల్డ్ యాంగర్ ఉంది. ఆ యాంగర్కి టార్గెట్ ఎవరు? రాజపక్స. అతను తన విల్లింగ్నెస్ టు రిజైన్ని కన్వే చేశారు. కన్వే చేయడం అంటే తెలియపరిచారు. ఓకే, నేను రిజైన్ చేస్తాను రా బాబు July 13 అని చెప్పి తెలియపరిచారు. వైల్ మిస్టర్ విక్రమసింఘే ఈజ్ అవైటింగ్ అన్ ఆల్టర్నేటివ్ ఆల్ పార్టీ గవర్నమెంట్ టు బీ రెడీ టు టేక్ ఓవర్ బిఫోర్ హీ స్టెప్స్ డౌన్. ఈయన కూడా
పదవి నుండి దిగిపోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. కాకపోతే ఈయన దిగిపోతే ఎవరు ప్రైమ్ మినిస్టర్కి ఎవరు ఉంటారు? ఒక ఆల్టర్నేటివ్ ఆల్ పార్టీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్ పార్టీ అంటే ఏ ఒక్క పార్టీకి చెందిన వాళ్ళు ఉండరు, దేశంలో ఉన్న అన్ని పార్టీలకి సంబంధించిన వాళ్ళు, అన్ని పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనమాట. సో అందరూ కలిసి ఒక మాట మీదకి వచ్చి ఆల్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చెయ్యాలి అనే విషయంలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో దానికోసం ఆయన వెయిట్ చేస్తారు. అది రెడీ అయిపోతే నేను దిగిపోతాను, నాకేమీ పదవి అక్కర్లేదని చెప్పి ఆయన కూడా రెడీగానే ఉన్నాడు. ఇట్ ఈస్ నౌ ఫెయిర్లీ క్లియర్ దట్ the people have not been pacified by the formation of a new regime under Mr. Wickramasinghe. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ రాజపక్స తన తమ్ముడు ఉండేవారు, గోటాబయ రాజపక్స తన తమ్ముడు ప్రధానమంత్రిగా ఉంటే తనని తీసేసి తన ప్లేస్లో రనిల్ విక్రమసింఘేని ప్రధానమంత్రిగా అపాయింట్ చేశారు. అయినప్పటికీ కూడా రైట్, కొత్త రెజీమ్ అంటే కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రజలు సాటిస్ఫై అవ్వలేదు. పాసిఫై అంటే కూల్ అవ్వడం, పాసిఫై అంటే అర్థం ఏంటి? కూల్ అవ్వడం అంటే కోపం తగ్గడం. కోపం తగ్గలేదు, వాళ్ళు ఇంకా కూల్ అవ్వలేదు అనే విషయం క్రిస్టల్ క్లియర్గా మనకి కనిపిస్తుంది. ది బాయిలింగ్ ఓవర్ ఆఫ్ పబ్లిక్ యాంగర్ ఆన్ July 19. పబ్లిక్ యాంగర్ అనేది ఒక్కసారిగా మనకి బయటపడి చివరికి ప్రధానమంత్రి ఇల్లు తగలబెట్టేలాగా ఈ రెండు ఈ మన ప్రెసిడెంట్ యొక్క అధ్యక్ష భవనాన్ని ముట్టడించేలాగా, సెక్రటేరియట్ని కంప్లీట్గా ఆక్యుపై చేసేలాంటి పరిస్థితికి వచ్చింది. ఇక్కడ బాయిలింగ్ ఓవర్ అంటే అర్థం ఏంటి? ఒక ఎమోషన్, ఒక సిచ్యువేషన్ అనేది హై ఇంటెన్సిటీ అంటే కంట్రోల్ చెయ్యలేని ఇంటెన్సిటీ. ఇప్పుడు చూడండి, మనకి వాటర్ బాయిల్ చేస్తాం, బాయిల్ అవుతున్నప్పుడు మెల్లమెల్లగా ఉండడం పాత్రలోనే ఉంటుంది. ఎప్పుడైతే బాయిలింగ్ స్టేజ్కి వచ్చేస్తుందో నీరు ఇంకా పాత్రలో నిలబడదు, బయటకు వచ్చేస్తుంది. పాత్ర నుంచి బయటకు అంటే అన్కంట్రోల్డ్ అనమాట. కంట్రోల్ తప్పిపోయే సిచ్యువేషన్కి వచ్చేయడాన్ని మనం బాయిలింగ్ ఓవర్ అంటాం. ఇఫ్ యూ సే ఎ సిచ్యువేషన్ హ్యాస్ బాయిల్డ్ ఓవర్, విచ్ మీన్స్ ఇట్ హెస్ రీచ్డ్ ఎ సిచ్యువేషన్ వేర్ ఇట్ కెనాట్ బి కంట్రోల్డ్ ఎనీమోర్. మనం కంట్రోల్ చేయలేని పరిస్థితికి అది వచ్చేసింది అని అర్థం అనమాట. ది బాయిలింగ్ ఓవర్ ఆఫ్ పబ్లిక్ యాంగర్ ఆన్ July 19 ఇండికేట్స్ దేర్ utter dissatisfaction with his government's efforts to address their day-to-day problems. మీకు అర్థమవుతుందా? పబ్లిక్ యాంకర్ అనేది ఈ స్టేజ్కి వచ్చేసింది అనేదాన్ని మనకి ఏం ఇండికేట్ చేస్తుంది? అట్టర్ అంటే కంప్లీట్ డిస్సాటిస్ఫాక్షన్, వాళ్ళు ఏ రకంగానూ సంతృప్తిగా లేరు అనే విషయాన్ని. ఏ విషయంలో? విత్ హిస్ గవర్నమెంట్స్ ఎఫర్ట్స్, గవర్నమెంట్ యొక్క ఎఫర్ట్స్ విషయంలో. ఏ విషయంలో? టు అడ్రస్ దే డే టు డే ప్రాబ్లమ్స్, వాళ్ళ రోజువారీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో ప్రభుత్వం తీసుకున్న ఎఫర్ట్స్లో వీళ్ళు ఏమాత్రం సంతృప్తిగా లేరు అనే విషయం మనకి ఈ ఈవెంట్ ద్వారా తెలుస్తుంది. There were questions about Mr. Wickramasinghe's political legitimacy to hold the office, given that he belongs to a party with no elected representative in the legislature and he himself being a nominee. Based on its vote percentage. చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తోందంటే మనకి రనిల్ విక్రమసింఘే యొక్క పొలిటికల్ లెజిటిమసీ విషయంలో కూడా క్వశ్చన్స్ వచ్చాయి. లెజిటిమసీ అంటే ఇక్కడ వ్యాలిడిటీ, నిజంగా ఆయనకి అర్హత ఉందా? లెజిటిమసీకి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ మీనింగ్ వచ్చేసి అసలు లెజిటిమేట్ అయినా, ఎందుకంటే ఆయన ఏ పార్టీకి చెందినవాడో ఆ పార్టీకి ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా రాలేదు, డైరెక్ట్గా ఒక్క సీటు కూడా రాలేదు. కాకపోతే శ్రీలంకలో ఉన్న ఎలక్టరల్ సిస్టమ్ ప్రకారం ఒక పార్టీకి వచ్చిన ఓటు పర్సంటేజ్ అంటే ఓవరాల్గా దేశంలో వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి వాళ్ళకి కొన్ని సీట్స్ అలాట్ చేస్తారు. అలా వీళ్ళకి ఒక్క సీట్ అలాట్ అయింది పార్లమెంట్లో. మీకు అర్థమవుతుందా? ఆ పార్టీకి వచ్చిన ఓట్ పర్సంటేజ్ బట్టి వాళ్ళకి ఒక్క సీట్ అలాట్ అయింది. ఆ ఒక్క సీటు ప్రకారం ఈయన నామినేట్ అయ్యాడు. ప్రజల ద్వారా డైరెక్ట్గా ఎన్నుకోబడలేదు, కానీ ఒకటి నామినేట్ చేసుకునే అవకాశం వాళ్ళ రాజ్యాంగం కల్పించింది. దాని ప్రకారం విక్రమసింఘే పార్లమెంట్కి ఎంపీగా వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళిన సింగిల్ పర్సన్ విక్రమసింఘేని ఈరోజు ప్రైమ్ మినిస్టర్ చేశారు మహేంద్ర గోటబయ రాజపక్స తన్ని ప్రైమ్ మినిస్టర్ చేయడం అనేది జరిగింది. సో అందుకని ఆయనకి పొలిటికల్ లెజిటిమసీ ఏముంది? ఆయనేమి ప్రజల యొక్క తీర్పుని ఆయనకు అనుకూలంగా రాలేదు, ఆయనేమి బాగా గెలిచిన వ్యక్తి కాదు అనే విషయం కూడా మనకి కనిపిస్తున్నాయి. సో ప్రశ్నలు అనేవి దానిపైన కూడా ఉన్నాయి. ఓకే. However, despite the arrival of some overseas aid and commencement of a process for an international monetary fund bailout, there has been no significant relief for the people, especially the poor and the vulnerable. చూడండి,
ఒకవైపు ఓవర్సీస్ ఎయిడ్, బయట దేశాల నుంచి కొంత హెల్ప్ అనేది వాళ్ళకి సహాయం అనేది అందుతోంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా బెయిల్అవుట్ చేయడానికి సిద్ధంగా ఉంది. కమెన్స్మెంట్ అంటే ప్రారంభం అవుతుంది. ఏంటది ప్రాసెస్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బెయిల్అవుట్ చేస్తుంది ఎప్పుడంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యువేషన్ అంటే అర్థం ఏంటి? ఆ దేశంలో ఉన్న ఫారిన్ కరెన్సీ అనేది వాళ్ళు చెల్లించాల్సిన విదేశాలకు చెల్లించాల్సిన అవసరాలకి సరిపడా లేనప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యువేషన్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నావు. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు నువ్వు ఏ కరెన్సీలో చెల్లించాలి? విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు విదేశీ కరెన్సీలో, లెట్స్ అజ్యూమ్ డాలర్స్లో చెల్లించాలి. నువ్వు విదేశాల నుంచి అప్పు తీసుకున్నావు, లేదా వరల్డ్ బ్యాంక్ నుంచి ఎక్కడి నుంచి అప్పులు తీసుకున్నప్పుడు ఏ కరెన్సీలో చెల్లిస్తావు? అగైన్ డాలర్స్లో చెల్లించాలి. సో ఇవన్నీ చెల్లింపులకి నీ దగ్గర ఏముండాలి? ఫారిన్ కరెన్సీ ఉండాలి. ఆ దేశపు సెంట్రల్ బ్యాంక్ దగ్గర సరిపడా ఫారిన్ కరెన్సీ లేకపోతే అప్పుడు మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే మన దగ్గర ఉన్న ఫారిన్ కరెన్సీ ఏమో తక్కువ ఉంది, మనం చెల్లించాల్సిన ఫారిన్ కరెన్సీ ఏమో ఎక్కువ ఉంది. సో యూ హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యువేషన్. ఇలాంటప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ నుండి భయపడడానికి IMF వాళ్ళు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు మనకి ఏం చేస్తారమ్మా? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు అప్పిస్తారు, బెయిల్అవుట్ చేస్తారు. అంటే మీకు లోన్ ఇస్తారు, తక్కువ వడ్డీకి లోన్ ఇవ్వడం అని చేసి మనకి బెయిల్అవుట్ చేస్తారు. ఆ ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి హెల్ప్ చేస్తారు. కాకపోతే వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు. ఇండియాలో కూడా 1990s సిమిలర్ సిచ్యువేషన్ వచ్చింది. అయితే మనం మరీ రోడ్డు మీద పడిపోయేంత పరిస్థితి వరకు రాలేదు. ఈ లోపే ఇండియా తేరుకొని IMFను అప్రోచ్ అవ్వడం, IMF వాళ్ళు మనకి బెయిల్అవుట్ చేయడం, బెయిల్అవుట్ చేసిన తర్వాత మనం దాని నుంచి బయటపడడం అనేది జరిగింది. ఇప్పుడు శ్రీలంక నిజంగా రోడ్డు మీద పడిపోయింది. శ్రీలంక విదేశాల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో డిఫాల్ట్ చేయడం కూడా జరిగింది. డిఫాల్ట్ అంటే కట్టాల్సిన టైంకి డబ్బులు కట్టలేకపోవడం, డిఫాల్ట్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. సో వరస్ట్ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు IMF వాళ్ళు ముందుకు వస్తున్నారు, ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రెండు తప్పితే ఇంకా ఏమీ సిగ్నిఫికెంట్ రిలీఫ్ అనేది ప్రజలకి దక్కలేదు. ఎస్పెషల్లీ పూర్ పీపుల్కి, వల్నరబుల్ పీపుల్కి. ఇక్కడ కొంచెం మీరు ఇంగ్లీష్ అబ్జర్వ్ చేస్తే ద పూర్, ద వల్నరబుల్ అని చెప్పి రాశారు. వెన్ ఎవర్ దే యూజ్ ది వర్డ్ ద బిఫోర్ పూర్ అంటే ఒక పేదవాడు అని కాదు, మొత్తం పేదవాళ్ళంతా. అంటే దేశంలో ఉన్న పేదవాళ్ళందరినీ కలిపి మీరు ఒక మాటలో చెప్పాలంటే ద పూర్ అంటాం. అలాగే ద వల్నరబుల్, ఎవరైతే రిస్కీ సిచ్యువేషన్లో ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ సహాయం లేకపోతే ఆకలి చావులు చచ్చే పరిస్థితుల్లో ఉన్నారో అట్లాంటి వాళ్ళు. ఈ వల్నరబుల్ పీపుల్ అందరినీ కలిపి ద వల్నరబుల్ అని చెప్పి రాశారు. ద రిచ్ అంటే డబ్బున్న వాళ్ళంతా అనే మీనింగ్ వస్తుందన్నమాట. సో ఇలా వీళ్ళందరికీ అనుకున్న వాళ్ళ లైఫ్లో పెద్దగా మార్పులు రాలేదు అని దీని మీనింగ్. ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆర్ క్రూషియల్ ఫర్ ది కంట్రీ. రాబోతున్న ఫ్యూ డేస్ అనేవి కంట్రీకి చాలా క్రూషియల్, యాజ్ ఇట్ విల్ షో వెదర్ ద పొలిటికల్ క్లాస్ కెన్ రైజ్ అబౌవ్ ఇట్స్ డిఫరెన్సెస్ అండ్ పుట్ ఇన్ ప్లేస్ అన్ ఆల్టర్నేటివ్ రిజైమ్ దట్ కెన్ స్టియర్ ద కంట్రీ టువర్డ్స్ ఎకనామిక్ రికవరీ. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కలిపి అని మాట్లాడుకుంటున్నాం. అన్నీ అంటే అర్థం ఏంటి? ఆల్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతోందని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. సో కాబట్టి ఈ ఆల్ పార్టీ అంటే అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు కలిసి ప్రభుత్వంలో ఉంటారు. మరి ఆ డిఫరెంట్ పార్టీకి చెందిన వాళ్ళ అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. సో వాళ్ళ డిఫరెన్సెస్ పక్కన పెట్టి దే కెన్ రైజ్ అబవ్ అంటే డిఫరెన్సెస్ పక్కన పెట్టి వాళ్ళందరూ కూడా దేశాన్ని ఎకనామిక్ రికవరీ వైపు తీసుకెళ్ళగలుగుతారా లేదా అనేది మనం నెక్స్ట్ ఫ్యూ డేస్లో చూడబోతున్నాం. అందుకే నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆర్ క్రూషియల్ ఫర్ ది కంట్రీ అని చెప్పి రాశారు. అండర్ ది కంట్రీస్ కాన్స్టిట్యూషన్, ఆ దేశపు రాజ్యాంగం ప్రకారం ది ప్రైమ్ మినిస్టర్ అండ్ దెన్ ద స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఇన్ లైన్ టు యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ ఇఫ్ ది హైయెస్ట్ ఆఫీస్ ఫాల్స్ వేకెంట్. ప్రెసిడెన్షియల్ ఆఫీస్ అనేది వేకెంట్ అయితే ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ లైన్లో ఉంటారు. ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా కాకపోతే స్పీకర్ ఆఫ్ ది కంట్రీ. ఇప్పుడు ఏమవుతుంది? ప్రెసిడెంట్ పారిపోతున్నారు, రిజైన్ చేస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేస్తారు. సో నెక్స్ట్ ఎవర్ లైన్లో ఉన్నది? స్పీకర్. లోక్సభ, అక్కడ ఉన్న మన దేశం పేర్లు నేను వాడుతున్నాను, శ్రీలంకలో ఏ పేర్లు వాడతాను అలా. ఆ పార్లమెంట్ యొక్క స్పీకరు ఆ పదవిని స్వీకరిస్తారు అకార్డింగ్ టు ది శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్. ద వే అవుట్ సీమ్స్ టు బి దట్ ద కరెంట్ స్పీకర్, ప్రజెంట్ ఎవరున్నారు కరెంట్ స్పీకరు? మహీంద్రా యపా అబేయవర్ధన takes over as president so that within 30 days parliament can elect a new president by a secret ballot. ప్రస్తుతానికైతే ఈయన
ప్రెసిడెంట్ పదవిని అధిష్ఠిస్తారు. సో దట్ నెక్స్ట్ 30 డేస్లో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరూ కలిపి కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకోవచ్చు అనేది ఇక్కడ రాశారు. However, these moves will be contingent on the resignations actually materializing. మరి ఈ చర్యలన్నీ జరగాలంటే, ఈ యాక్షన్స్ అన్నీ జరగాలి అంటే మనకి ఫస్ట్ రెసిగ్నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మెటీరియలైజ్ అవ్వాలి. నిన్న రిజైన్ చేస్తామని ప్రెసిడెంట్ చెప్పారు అండ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. వాళ్ళు నిజంగానే రిజైన్ చేయాలి, రిజైన్ చేసింది జరగాలి. ఓకే, నిజంగానే రిజైన్ చేయాలి, రిజైన్ చేసింది అది అప్రూవ్ అవ్వాలి. అప్పుడే మనకి ఈ పనులు అవుతాయి. మెటీరియలైజ్ అవ్వడం అంటే యాక్షన్లోకి రావడం, మాటల్లో ఉన్నది కాస్త నిజంగా యాక్షన్లోకి రావడం. ఎనీ డిలే ఇన్ క్రియేటింగ్ కండిషన్స్ ఫర్ ది ఎమర్జెన్స్ ఆఫ్ అన్ ఆల్టర్నేటివ్ మే నాట్ గో డౌన్ వెల్ విత్ ది పబ్లిక్. చూడండి, ఇక్కడ ఆల్టర్నేటివ్ రావడం విషయంలో ఏదైనా డిలే జరిగితే అది ఇట్ మే నాట్ గో డౌన్ వెల్ విత్ ది పబ్లిక్ అది నచ్చకపోవచ్చు. అండ్ మే లీడ్ టు మోర్ అన్సేవరీ ఇన్సిడెంట్స్. అన్సేవరీ అంటే అన్ప్లెజెంట్, అంటే మనకి నచ్చని ఇంకా ఎన్నో సంఘటనలకు అది దారి తీయొచ్చు. మీరు డిలే చేసుకుంటూ వచ్చారనుకోండి, కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయకుండా, రెసిగ్నేషన్స్ చేయకుండా, వాయిదాలు వేసుకుంటూ వెళ్తే అది ప్రజలకు నచ్చకపోవచ్చు. అది ఇంకా ఇలాంటి సంఘటనలకు దారి తీయవచ్చు. అంటే ప్రెసిడెంట్ బిల్డింగ్ని తగలబెట్టేయడం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ది ఆక్యుపెంట్స్ ఆఫ్ ద 2 మెయిన్ ఆఫీసెస్ విల్ హ్యావ్ టు మేక్ దియర్ డెసిషన్స్ ఎర్లీ. ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ ఇద్దరు కూడా వాళ్ళ నిర్ణయాన్ని తొందరగా తీసుకోవాలి. సో దట్ కంట్రీస్ ట్రాన్సిషన్ టు ఏ స్టేబుల్ రెజీమ్ కెన్ బి ఈజీ. అప్పుడే ఒక స్టేబుల్ గవర్నమెంట్కి ట్రాన్సిషన్ అవ్వడం అనేది ఈజీగా ఉంటుంది. It is possible to argue that mere regime change may redound to nobody's benefit, will achieve nothing more than mollifying the masses for now, and will not ease the economic travails of the people. Yes. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని మార్చేస్తే, రెజీమ్ని చేంజ్ చేసేస్తే, కేవలం రెజీమ్ చేంజ్ చేస్తే అది ఏమైనా ఉపయోగపడుతుందా అంటే మనం అనొచ్చు, మనం ఆర్గ్యూ చేయొచ్చు. మే రిడౌండ్ టు నోబడీస్ బెనిఫిట్. అది ఎవరి బెనిఫిట్కి కంట్రిబ్యూట్ చేయాలి. రిడౌండ్ అంటే కంట్రిబ్యూట్ టు, ఎవరికి అది ఉపయోగపడేది ఏమీ కాదు. అండ్ ఇట్ విల్ అచీవ్ నథింగ్. ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఏమీ రాదు. మోర్ దాన్ మాలిఫైయింగ్ ద మాసెస్ ఫర్ నౌ. ఇప్పుడు ఈ జనాలు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తపరుస్తున్నారో వాళ్ళని కూల్ చేయడానికి, ప్యాసిఫై చేయడానికి. మాలిఫై అంటే ప్యాసిఫై, కూల్ చేయడం అంటే వాళ్ళ కోపాన్ని తగ్గించడం, రెడ్యూస్ ది యాంగర్. కోపాన్ని తగ్గించడానికి అది ఉపయోగపడుతుంది తప్పితే ఇట్ విల్ నాట్ ఈజ్ ది ఎకనామిక్ ట్రావెల్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజలకున్న ఆర్థిక కష్టాలు ఏవైతే ఉన్నాయో, ట్రావెల్స్ అంటే ప్రాబ్లమ్స్, వాటిని అది తీర్చదు. ప్రభుత్వాన్ని మార్చేయగానే తీర్చేస్తుందంటే తీర్చదు. అయితే హౌఎవర్ అయినప్పటికీ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ దట్ ఎ ఫార్మల్ ప్రాసెస్ ఈజ్ సెట్ ఇన్ మోషన్ టు ఎఫెక్చుయేట్ చేంజ్ దాన్ ఇట్ బీయింగ్ లెఫ్ట్ టు ది ఎక్సిజెన్సీస్ ఆఫ్ పబ్లిక్ అప్రైజింగ్. సో ప్రజలకి కోపం ఉందన్న విషయం మనకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫార్మల్గా ఈ పొలిటికల్ పార్టీసు, ఈ నాయకులే డిసైడ్ అయ్యి రెసిగ్నేషన్ ఇచ్చేసి ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని తొందరగా ఏర్పాటు చేయడం అనేది మంచిది. రాదర్ దాన్ అది ఫార్మల్గా స్టార్ట్ చేయాలి. అంతేగాని మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా ప్రజలు విపరీతమైన కోపం అయిపోయి వాళ్ళు చెయ్యకూడని పనులు కొన్ని చేసి ఆ పరిస్థితుల్లో ఎక్సిజెన్సీస్ అంటే ఎమర్జెన్సీ డిమాండ్, ఇంకా అప్పటికప్పుడు విపరీతంగా మాకు ఇది కావాలి అది కావాలని వాళ్ళు అడిగి బ్లాక్మెయిల్ చేసి కోపోద్రిక్తులయ్యే పరిస్థితి తెచ్చుకోకుండా ఫార్మల్గా ఈ పార్టీలే చేంజ్ని ఎఫెక్చువేట్ చేస్తే, అంటే చేంజ్ జరిగేలా చేయడం అనేది మంచిది. It will also impart some much needed political legitimacy to whoever will emerge as president. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ప్రెసిడెంట్ అవుతారు అనే విషయానికి పొలిటికల్ లెజిటిమసీ ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు చేంజ్ కోరుకుంటున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని ప్రజలకి ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ వద్దమ్మా, ప్రస్తుతం ఉన్న ప్రైమ్ మినిస్టర్ వద్దు, ఎందుకంటే ఈ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన వ్యక్తే. సో వీళ్ళిద్దరూ వద్దని ప్రజలు క్లియర్గా ఉన్నారు. వాళ్ళని పీకేసి ఆల్ పార్టీ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసి సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఉన్న ఎంపీలందరూ కలిపి మళ్ళీ ఇంకొక వ్యక్తిని ప్రెసిడెంట్గా ఎన్నుకొని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటే ప్రజలు కూల్ అవుతారు. అప్పుడేమవుతుంది, మేము కోరుకున్న వాళ్ళే వచ్చారనే విషయం తెలిసి వాళ్ళు కూల్ అవుతారు. సో లెజిటిమసీ వస్తుంది. అంటే పలానా వ్యక్తి పలానా కారణం వల్ల ఒక సిస్టమేటిక్గా ప్రధానమంత్రి అయ్యారు, లేకపోతే ప్రెసిడెంట్ అయ్యారని చెప్పి ప్రజలు శాంతించే అవకాశం అనేది వస్తుంది. అందుకే రాశారు పొలిటికల్ లెజిటిమసీని అది ఇంపార్ట్ చేస్తుంది అని. అండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ స్టీర్ ద కంట్రీ త్రూ ట్రబుల్ టైమ్స్. ఈ టైమ్స్లో ప్రైమ్ మినిస్టర్
అండ్ ప్రెసిడెంట్గా కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసే క్యాండిడేట్స్ వచ్చి కంట్రీని ఈ ట్రబుల్ టైమ్స్లో ముందుకు తీసుకొచ్చే పరిస్థితి మనకి వస్తుందన్నమాట. ది కంట్రీ కెనాట్ ఎఫోర్డ్ ఏ ఫ్రెష్ ఎలక్షన్ నౌ నార్ కెన్ ఇట్ బీ వితౌట్ ఏ లీడర్షిప్. కంట్రీకి ఇప్పుడు ఫ్రెష్ ఎలక్షన్ వచ్చే పరిస్థితి, ఫ్రెష్ ఎలక్షన్ని ఎఫోర్డ్ చేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఆర్థికంగా నష్టాల్లో ఉంది, సఫర్ అవుతుంది శ్రీలంక. ఇప్పుడు కొత్తగా ఎలక్షన్స్ కండక్ట్ చేసి దానికి అయ్యే ఖర్చుని భరించేంత కెపాసిటీ వాళ్ళకి లేదు. అలా అని చెప్పి ఏ లీడరు లేకుండా ఉండగలుగుతుందా? నార్ కెన్ ఇట్ బీ వితౌట్ ఏ లీడర్షిప్. ఏ లీడరు లేకుండా కూడా ఉండలేదు. కష్టాల్లో ఉన్నప్పుడే లీడర్ అవసరం. వాళ్ళకి ముందుకు నడిపించి ఈ కష్టాల నుంచి బయటపడేసే లీడర్ శ్రీలంకకి అవసరం. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ దీస్ ఆర్ అవర్ కోర్సెస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఇవి August 1 నుండి స్టార్ట్ అవుతున్నాయి. టేక్ ఏ లుక్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. దట్స్ టేక్ కేర్.